ఈథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు మార్కెట్లోకి తక్కువ ధరలోనే ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకురాబోతున్నారు. అలానే ఈథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ బైక్ని కూడా తీసుకురాబోతున్నారు. అలానే ఈథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు ఐపీఓ కూడా ఫిక్స్ అయింది. పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఈవీ కుర్రాడు ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీ ఈవీ కుర్రాడు. తాజాగా వచ్చిన ఒక ఆర్టికల్ అయితే మీరు చెక్ చేయొచ్చు అనమాట. చాలా ఆర్టికల్స్లో కూడా ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఈథర్ ఎనర్జీ వాళ్ళు ఒక లో కాస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ మీద అయితే వర్క్ చేస్తున్నారు. ఒక కొత్త ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ మీద కూడా వర్క్ చేస్తున్నట్టుగా ఈ ఆర్టికల్ యొక్క సారాంశం అనమాట. సో వీళ్ళు ఏం మెన్షన్ చేస్తున్నారంటే 450 ప్లాట్ఫామ్ ని కొనసాగిస్తూనే ఈఎల్ ప్లాట్ఫామ్ ని కూడా అనౌన్స్ చేశారు. ఈ ఈఎల్ ప్లాట్ఫామ్ లోనే వీళ్ళు తక్కువ ప్లాట్ఫామ్ లోనే ఎలక్ట్రిక్ స్కూటర్స్ మీద ఫోకస్ చేసినట్లుగా మనకు తెలుస్తుంది అనమాట. ఇక్కడ వీళ్ళు ఏం మెన్షన్ చేశారంటే కాస్ట్ ఎఫెక్టివ్ అండ్ వెర్సటైల్ ప్లాట్ఫామ్ టార్గెటింగ్ కన్వీనియన్స్ స్కూటర్ సెగ్మెంట్ అని చెప్పారు. అలానే ఒకసారి 450 ప్లాట్ఫామ్ వీళ్ళు ఏం మెన్షన్ చేశారంటే బోత్ పర్ఫార్మెన్స్ మరియు కన్వీనియన్స్ స్కూటర్ సెగ్మెంట్ అని చెప్పారు. దీనికన్నా పైన చూస్తే వీళ్ళు మార్కెట్ అనాలిసిస్ ప్రకారం 19% పర్ఫార్మెన్స్ స్కూటర్లు ఉంటే 81% ఐఈసిఈ స్కూటర్ మార్కెట్ లో కన్వీనియన్స్ స్కూటర్స్ ఉన్నాయి. అందువల్లే టార్గెట్ వచ్చి ఇప్పుడు కన్వీనియన్స్ స్కూటర్స్ మీద కూడా వీళ్ళు ఫోకస్ చేసినట్టుగా చెప్తున్నారు. ఒకసారి 450 ప్లాట్ఫామ్ లో పర్ఫార్మెన్స్ మరియు కన్వీనియన్స్ స్కూటర్ సెగ్మెంట్ లో 450 సిరీస్ స్కూటర్ ఉంది. ఈథర్ రెస్తా ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా మెన్షన్ చేశారు. ఇప్పుడు ఈఎల్ ప్లాట్ఫామ్ లో వీళ్ళు హైలైట్ చేస్తున్న ఇమేజ్ చూస్తే మన సేమ్ ఏదైతే మనకి రెస్తా స్కూటర్ ఉందో దాన్నే డార్క్ వర్షన్ లో రెస్తా స్కూటర్ ని ఇక్కడ పెట్టినట్టుగా కనిపిస్తుంది అనమాట. ఈఎల్ ప్లాట్ఫామ్ కంప్లీట్ గా కన్వీనియన్స్ స్కూటర్ నే ఫోకస్ చేస్తున్నారు. అంటే ఫ్యామిలీ స్కూటర్ అయ్యి ఉండాలి, బడ్జెట్ లో ఉండాలి. ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ నే ఇప్పుడు ఈఎల్ ప్లాట్ఫామ్ నుండి ఈథర్ ఎనర్జీ వాళ్ళు మరింత బడ్జెట్ ఫోకస్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మార్కెట్ లో తీసుకొస్తారని స్పష్టమవుతుంది. రెండోది ఏంటంటే ఐసీఈ మోటార్ సైకిల్ మార్కెట్ దాన్ని కూడా అనలైజ్ చేసి 53% 150 సీసీ కన్నా హయ్యర్ సీసీ ఉన్న మోటార్ సైకిల్ ఉంటే 110 సీసీ మోటార్ సైకిల్ సెగ్మెంట్ ఏదైతే ఉందో తక్కువ పర్సెంటేజ్ వచ్చి 47% ఉన్నట్టు చెప్తున్నారు. దాన్ని ఫోకస్ చేస్తూ ఇప్పుడు జెనిత్ ప్లాట్ఫామ్ ఈథర్ యొక్క జెనిత్ ప్లాట్ఫామ్ లో ఎలక్ట్రిక్ బైక్స్ అయితే డెవలప్ చేస్తున్నారు అనమాట. అంటే ఈథర్ జెనిత్ అనే ఒక పేరుతో ఎలక్ట్రిక్ బైక్స్ వచ్చే అవకాశం ఉంది. సో వాటిని కూడా వీళ్ళు టార్గెట్ చేస్తుంది 125 సీసీ మరియు 300 సీసీ ఈ పర్టికులర్ మధ్యలో ఉన్న సెగ్మెంట్ టార్గెట్ చేస్తూ ఎలక్ట్రిక్ బైక్స్ ని ఈథర్ కంపెనీ వాళ్ళు అయితే డిజైన్ చేస్తున్నారు. సో ఎవరైతే ఈథర్ ఎనర్జీ కంపెనీ నుండి ఎలక్ట్రిక్ బైక్స్ కోసం ఎదురు చూస్తున్నారు, గుడ్ న్యూస్ అనమాట. ఈథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు ఒక పర్టికులర్ సీసీ సెగ్మెంట్ ని ఆ పర్టికులర్ పర్ఫార్మెన్స్ ని మ్యాచ్ అయ్యే విధంగా ఎలక్ట్రిక్ బైక్ ని కూడా మార్కెట్ లో తీసుకురాబోతున్నారు. అలానే ఈథర్ కంపెనీ వాళ్ళు ప్రెసెంట్ ఇప్పుడే ఎందుకు లో కాస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ కానివ్వండి ఎలక్ట్రిక్ బైక్ సెగ్మెంట్ ని అనౌన్స్ చేయడానికి ఒక కారణం ఉంది. ఐపీఓ కూడా లింక్ ఉంది, అది కూడా మీకు ఎండలో అయితే చెప్తాను. ఇప్పుడు మనం ఈఎల్ ప్లాట్ఫామ్ గురించి మాట్లాడితే వీళ్ళు తక్కువ ప్రైస్ ఎలక్ట్రిక్ స్కూటర్ అని చెప్తున్నారు. మరి ఆ ప్రైస్ ఎంత తక్కువగా ఉండొచ్చు? మరి ₹1,00,000 లోపే ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొస్తారా అంటే దాని అవకాశం కొంచెం తక్కువగానే ఉంది. తాజాగా ఈథర్ ఎనర్జీ కంపెనీ CEO ఎవరైతే ఉన్నారో తరుణ్ మెహతా గారు ఒక ఇన్ఫర్మేషన్ లో మాట్లాడుతూ ఈథర్ కంపెనీ వాళ్ళు ₹1,00,000 లోపు ఎలక్ట్రిక్ స్కూటర్స్ మీద ఇంట్రెస్ట్ లేదు అని చెప్పి ఒక బోల్డ్ స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. దానికి కొన్ని సపోర్టింగ్ స్టేట్మెంట్స్ కూడా ఆయన యాడ్ చేయడం జరిగింది. మేము ఒకవేళ ₹1,00,000 ప్రైస్ సెగ్మెంట్ ఫోకస్ చేసినా కూడా దాంట్లో పెద్దగా మాకు రివార్డ్ వచ్చే అవకాశం లేదు, మార్జిన్స్ పరంగా కూడా చూసుకున్నా కూడా డీలర్స్కి ఇచ్చే అవకాశం లేదు అన్నట్టుగా ఈయన ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ లో అయితే షేర్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇంకో విషయం ఏం చెప్తున్నారంటే భవిష్యత్ 125 సీసీ ఈక్వలెంట్ వెహికల్స్ కోసం ఎదురు చూస్తున్నారు. 110 సీసీ వెహికల్ సంబంధించిన రేంజ్ నుంచి కాదు. ఈ మధ్యకాలంలో 125 సీసీ సెగ్మెంట్ 20% నుంచి 47% గా పెరిగింది కాబట్టి ఆ పర్ఫార్మెన్స్ ని రీచ్ అవ్వాలంటే ఈ ప్రైస్ సెగ్మెంట్ మ్యాచ్ అయ్యే అవకాశాలు తక్కువ అన్నట్టుగా నేను క్లారిటీ అయితే ఇచ్చారు. బట్ దీన్ని బేస్ చేసుకుని నిజంగా వీళ్ళు ₹1,00,000 లోపు లేదంటారా అంటే ప్రీవియస్గా ఈథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు ప్రీమియం సెగ్మెంట్స్ కూడా టార్గెట్ చేశారు. టెస్లా ఆఫ్ ది 2 వీలర్ ఇండస్ట్రీ అని కూడా ప్రాజెక్ట్ అయింది. బట్ తర్వాత రెస్తా అనే ఒక స్కూటర్ని తీసుకొచ్చి ₹1,10,000 ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్ ఇచ్చారు కదా. ఎల్లకాలంలో ఉండవచ్చు. బట్ వీళ్ళు అనుకున్న బ్రాండ్ ప్రకారం మేబీ ₹1,00,000 లోపు ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొచ్చే అవకాశాలు ఉండకపోవచ్చు అని ఈయన అభిప్రాయం అనమాట. మరి దీని ప్రకారంగా చూస్తే ఈథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు వీళ్ళ కొత్తగా తీసుకొస్తున్న ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో ఈ ఈఎల్ ప్లాట్ఫామ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ₹1,00,000 లోపుగా లేదు కాబట్టి ₹1,20,000 సెగ్మెంట్ లో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఈథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు ఐపీఓకి అయితే సిద్ధం అయిపోయారండి. ఐపీఓ ప్రకారం చూసుకున్నట్లయితే ₹2,981 కోట్ల విలువ గల ఐపీఓ అనేది ఇష్యూ చేయబోతున్నారు. ఏప్రిల్ 25వ తారీఖున అయితే ఈథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు ఐపీఓకి వెళ్ళబోతున్నారు. ఇక ఈథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు ఐపీఓ సంబంధించిన సబ్స్క్రిప్షన్ ఏదైతే ఉందో ఏప్రిల్ 28వ తారీఖున అయితే స్టార్ట్ అవబోతుంది అనమాట. ఆ సబ్స్క్రిప్షన్ ఏప్రిల్ 30వ తారీఖుతో ఎండ్ అవబోతుంది అనమాట. ఈ కంప్లీట్ అలోకేషన్ ఏదైతే ఉందో శుక్రవారం రోజు అంటే ఈ ఏప్రిల్ 25వ తారీఖున అయితే ఫైనలైజ్ చేయబోతున్నారు. ఇక షేర్ వాల్యూ చూసుకున్నట్లయితే ₹304 నుంచి ₹321
మధ్యలో అయితే ఈథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళ షేర్ వాల్యూ అయితే ఉండే అవకాశం ఉందన్నమాట. మినిమం లాట్ ఇన్వెస్ట్మెంట్ సుమారుగా 14 లాట్స్ అయితే ఆఫర్ చేయబోతున్నారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవన్నీ క్లారిటీగా ఐపీఓ డేట్ టైమ్ లైన్స్ అన్ని కూడా మనకైతే కనిపిస్తున్నాయి అనమాట. ఇక ఈథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు వాల్యుయేషన్ చూసుకున్నట్లయితే 2,981 కోట్ల రూపాయల వాల్యుయేషన్ అయితే చూపించారు. ఇక వీళ్ళ సేల్ లో షేర్స్ వచ్చి 355 కోట్ల రూపాయల విలువ గల షేర్స్ అయితే ఆఫర్ చేయబోతున్నారు. అంటే సుమారుగా 19.6 లక్షల షేర్స్ అనేది ఇష్యూ చేయబోతున్నారు అనమాట. అలానే మీకు వీడియో మధ్యలో ఒక విషయం చెప్పాను, వీళ్ళ ఐపీఓకి అలానే వీళ్ళ స్కూటర్ సెగ్మెంట్ కి ఒక లింక్ ఉండొచ్చు అని చెప్పి. ఈథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు ఎప్పుడైతే ఐపీఓకు వెళ్దామని అనుకుంటున్నారో అప్పుడే ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ అయితే వీళ్ళు రివీల్ చేశారు. సో యూజువల్ గా చాలా కంపెనీస్ ఏం చేస్తాయంటే ఐపీఓకి వెళ్లే టైంలో కొత్త లాంచెస్ కానివ్వండి ఫ్యూచర్ ప్లాన్ అనేది రివీల్ చేస్తూ ఉంటుంది. దానివల్ల ఐపీఓకి మరింత బజ్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. దానివల్ల ఎక్కువ షేర్స్ని అమ్ముడుపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు అయితే ఇటువంటి అనౌన్స్మెంట్ చేశారని మనం భావించవచ్చు. కొన్ని వారాల క్రితం ఒక వీడియో కూడా చేశారు. ఈథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు బ్యాస్ సిస్టమ్ ద్వారా 75,000 రూపాయల నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా ఆఫర్ చేయబోతున్నారని చెప్పి దాని కూడా అఫీషియల్ గా అనౌన్స్మెంట్ రాబోయే కొన్ని వారాల్లో కూడా రాబోతుంది. వన్స్ ఐపీఓకి వచ్చిన తర్వాత ఇటువంటి ఒక్కొక్క 1 by 1 అనౌన్స్మెంట్లు వస్తూ ఉంటే దాని గురించి జనాల్లో ఆ ఇన్ఫర్మేషన్ ఉంటూ ఉంటుంది. కాబట్టి ఒక పాజిటివిటీతో షేర్ వాల్యూ పెరిగే అవకాశం కూడా ఉండొచ్చు. ఇలా ఓవరాల్ గా చాలా వరకు కంపెనీస్ ఒక స్ట్రాటజీ కింద ఫామ్ చేసే అవకాశం ఉంటుంది. దాన్నే ఈథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు కూడా ఫాలో అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు చివరి ప్రశ్న, ఈథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు తమ లో కాస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ని బైక్స్ని ఎప్పుడు తీసుకొస్తారు మార్కెట్లోకి? యాజ్ ఆఫ్ నో అయితే ఈథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు స్పెసిఫిక్ డేట్ని అయితే రివీల్ చేయలేదు. అది వచ్చే సంవత్సరం వచ్చి లేకపోతే ఈ సంవత్సరం ఎండింగ్ అవ్వచ్చు, ఇంకో 2 years కూడా పట్టొచ్చు. వీళ్ళ ప్లాన్ అయితే మాత్రం రివీల్ చేశారు. మంచి విషయం ఏంటంటే బైక్స్ కోసం, ఈథర్ ఎనర్జీ బైక్స్ కోసం ఎదురు చూస్తున్న కస్టమర్స్కి ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇది ఈథర్ ఎనర్జీ సంబంధించిన లో కాస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్, ఎలక్ట్రిక్ బైక్స్ మరి ఐపీఓ సమాచారం. మీరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తుంటే మీ ఓనర్షిప్ మాతో షేర్ అయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్ వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ఈవీ కొరడ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరడ్ లైవ్ ఛానల్, ఆటోమొబైల్ కోసం ఎంవీఎస్ తెలుగు ఛానల్, ఏ గన్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.